హే ఎవ్రీవన్, ఈరోజు మనం ReactJsలోని స్టేట్స్ అండ్ ప్రాప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. స్టేట్ అంటే ఏంటి, ప్రాప్ అంటే ఏంటి అని మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనం రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్లో దాని గురించి ఇంకా బెటర్గా తెలుసుకుందాం. ఓకే, సో స్టేట్ అనేది మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే, ఒక కాంపోనెంట్లో మల్టిపుల్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు మనం డెఫినెట్గా ఈ స్టేట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆ తర్వాత ప్రాప్స్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తామంటే, ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి వాల్యూ సెండ్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాప్స్ అనే ఫీచర్ని యూజ్ చేస్తూ ఉంటాం. రైట్, నేను మీకు ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఆల్రెడీ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఆ రియాక్ట్ ప్రాజెక్ట్లో ఉండే app.js అనే ఫైల్ మెయిన్ ఫైల్ అని మన అందరికీ తెలుసు కదా. ఆ ఫైల్లో ఉండే కంటెంట్ మొత్తం రిమూవ్ చేసి జస్ట్ హలో వరల్డ్ అనే h2 ట్యాగ్ మాత్రం రిటర్న్ చేస్తున్నాను. ఆల్రెడీ సర్వర్ అనేది రన్లోనే ఉంది. మీరు చూసుకున్నట్లయితే దిస్ అవుట్పుట్. ఆల్ రైట్, సో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే, ఒక స్టేట్ని డిక్లేర్ చేసి ఆ స్టేట్ని నేను నార్మల్ రిటర్న్ స్టేట్మెంట్లో యూజ్ చేయాలనుకుంటున్నాను. దాని ద్వారా మీకు స్టేట్ అనేది మనం ఎలా యూజ్ చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, మనం ఇప్పుడు స్టేట్ని డిక్లేర్ చేయాలనుకుంటే జస్ట్ ఒక వేరియబుల్ స్టేట్ని డిక్లేర్ చేసుకుంటే సరిపోతుంది. అందులో మనకి కావాల్సిన అన్ని వేరియబుల్స్ని వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు. ఓకే, నీ ప్లేస్లో జస్ట్ నేమ్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను. దానికి తెలుగు స్కిల్ హబ్ అనేసి వాల్యూ ఇస్తున్నాను. ఓకే, దట్స్ ఇట్. సో స్టేట్ని డిక్లేర్ చేయడం అంతే, చాలా సింపుల్. సో ఈ స్టేట్ని మనం రియల్ టైమ్ కాంపోనెంట్లో రిటర్న్ స్టేట్మెంట్లో యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనం డైరెక్ట్గా ఆ వేరియబుల్ యొక్క నేమ్ యూజ్ చేసుకుంటే సరిపోదు. లైక్ ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, నేమ్ కదా. సో ఆ నేమ్ అనేది మాత్రం యూజ్ చేసుకుంటే సరిపోదు. దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్ అనే ఫార్మాట్ని ఫాలో అవ్వాలి. లైక్ దిస్ డాట్ స్టేట్ అనేది డెఫినెట్గా యూజ్ చేయాలన్నట్టు. ఓకే, సో దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్. సో దీని మీనింగ్ ఏంటంటే, దిస్ డాట్ స్టేట్ అనేది ఏంటంటే ఈ కరెంట్ క్లాస్ యొక్క స్టేట్ అని మీనింగ్. ఓకే, సో ఈ కరెంట్ క్లాస్ యొక్క స్టేట్ కాంపోనెంట్లో నేమ్ అనే ఒక వేరియబుల్ని నేను యూజ్ చేసుకున్నాను అర్థం. ఓకే, సో ఈ కర్లీ బ్రేసెస్ అనేది మనకు తెలిసిందే ఆల్రెడీ. సో మనం ఒక HTML ట్యాగ్లో జావాస్క్రిప్ట్ యొక్క కోడ్ యూజ్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా ఈ కర్లీ బ్రేసెస్ అనేది రియల్ టైంలో యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే, నేను ఇప్పుడు సేవ్ చేశాను అనుకోండి, ఇక్కడ నా హలో వరల్డ్ ఉంది కదా, అది తెలుగు స్కిల్ హబ్గా చేంజ్ అయిపోతుంది. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్. చూసారుగా, చాలా సింపుల్. ఆటోమేటిక్గా రియల్ డామ్ అనేది రీలోడ్ అయిపోయింది. ఆల్ రైట్, సో నేను ఇప్పుడు మీకు స్టేట్ అనే కాన్సెప్ట్ క్లీన్గా అండర్స్టాండ్ అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు ప్రాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి డెఫినెట్గా ఇంకో కాంపోనెంట్ ఉండాలి. ఎందువల్ల? సో ప్రాప్స్ అనేది ఏంటి, ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి వాల్యూ పాస్ చేయడం కదా. సో నేను ఇక్కడ సోర్స్ అనే సేమ్ ఫోల్డర్ డైరెక్టరీలోనే ఇంకొక ఫైల్ డిక్లేర్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే. ఓకే, display.js అనేసి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ కాంపోనెంట్లో నేను క్లాస్ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. ఓకే, చాలా సింపుల్. సో మీకు కూడా ఈ విధంగా షార్ట్ ఫామ్ ఎంటర్ చేసిన వెంటనే ఫుల్ బాయిలర్ పెట్టి తెలియాలంటే, నేను ప్రీవియస్ వీడియోలో ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చూపించుని ఉంటాను. ఆ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కూడా RCC అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఇటువంటి ఒక బాయిలర్ పెట్టి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఆల్రైట్, సో ఈ కాంపోనెంట్లో నేను స్మాల్ h2 ట్యాగ్ అనేది ఇస్తున్నాను. ఈ h2 ట్యాగ్లో లైక్ ఐ ఆమ్ ఫ్రమ్ డిస్ప్లే కాంపోనెంట్ అన్నట్లు. ఓకే, డిస్ప్లే కాంపోనెంట్, చాలా సింపుల్గా. ఓకే, ఆల్రైట్, నేను ఇప్పుడు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను కదా, డిస్ప్లే కాంపోనెంట్. దీన్ని app.jsలో యూజ్ చేసుకుంటాను. అప్పుడే కదా app.jsలో ఉండే వాల్యూని డిస్ప్లే అనే కాంపోనెంట్కి సెండ్ చేయడానికి కుదురుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్. సో ఇంపోర్ట్ డిస్ప్లే. ఓకే, ఫ్రమ్ సేమ్ డైరెక్టరీలో ఉండే display.js. ఆల్ రైట్, ఓకే, సో మనం ఇప్పుడు ఈ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా డిస్ప్లే కాంపోనెంట్ని. ఆ కాంపోనెంట్ నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్ టూ బదులు సింపుల్గా డిస్ప్లే అనే కాంపోనెంట్ యూజ్ చేసుకున్నాను. దీనికి మీనింగ్ ఏంటంటే, ఈ ఎంటైర్ కోడ్ అనేది ఇక్కడ విర్చువల్గా డిస్ప్లే అయినట్టు అనమాట. ఓకే, విర్చువల్గా మనం యూజ్ చేసుకున్నట్టు. నేను సేవ్ చేసిన వెంటనే నాకు బ్రౌజర్లో ఇప్పుడు ఏమైనా ఉంటుందంటే ఐఎమ్ ఫ్రమ్ డిస్ప్లే కాంపోనెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ మనకు మెయిన్ ఫైల్ మాత్రమే మన యొక్క బ్రౌజర్లో రన్ అవుతూ ఉంటుంది. app.js అనే ఫైల్ మాత్రమే మనకు బ్రౌజర్లో రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఈ పర్టికులర్ display.js అనే ఫైల్ని మన యొక్క మెయిన్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకొని అందులో డిస్ప్లే అనే కాంపోనెంట్ని ఇక్కడ యూజ్ చేసుకున్నాను. చూడండి, ఐఎమ్ ఫ్రమ్ డిస్ప్లే కాంపోనెంట్ అనేది క్లీన్గా మీకు అండర్స్టాండ్ అవుతుంది కదా, ఎక్కడ నుంచి ఈ display.js అనే ఫైల్ని మన app.jsలో ఎలా యూజ్ చేస్తామనేది. ఆల్ రైట్, సో నేను ఇప్పుడు ప్రాప్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో ప్రాప్స్కి ఎలా సెండ్ చేయాలని చెప్తాను చూడండి. ఈ డిస్ప్లే అనే కాంపోనెంట్కి కదా మనం ప్రాప్స్కి వాల్యూ సెండ్ చేయాలంటుంది. నేను డైరెక్ట్గా సెండ్ చేయబోతున్నాను. లైక్ నేమ్ ఈక్వల్ టు, ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ అనే ఒక వాల్యూని ఈ డిస్ప్లే కాంపోనెంట్కి సెండ్ చేయబోతున్నాను. ఇలా ప్రాప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి. ఓకే, సే నేమ్ ఈక్వల్ టు దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్. ఓకే, చాలా సింపుల్. సో దీనికి మీనింగ్ ఏంటంటే,
నేమ్ అనే ఒక అట్రిబ్యూట్ వాల్యూతో లేదా ప్రాపర్టీ వాల్యూతో నేమ్ అనే ఒక ప్రాపర్టీతో ఈ వాల్యూ అనేది డిస్ప్లే డాట్ జేఎస్కి మూవ్ అవుతుంది నా మీనింగ్. ఓకే. సో దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్ అనేది ఏంటి, తెలుగు స్కిల్ హబ్ అనే ఒక వాల్యూ. ఓకే. సో ఈ నేమ్ అనే ప్రాపర్టీకి ఈ వాల్యూ తెలుగు స్కిల్ హబ్ అనేది అసైన్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ డిస్ప్లే కాంపోనెంట్లో యూజ్ చేయాలి. సో మనం పాస్ చేస్తున్న వాల్యూ ప్రాప్స్లో సెండ్ చేస్తున్నాం కదా వాల్యూ, ఇప్పుడు డిస్ప్లే కాంపోనెంట్కి సెండ్ చేస్తున్న వాల్యూని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలంటే ఎలా యూజ్ చేసుకోవాలంటే దిస్ డాట్ ప్రాప్స్ అని యూజ్ చేసుకోవాలి. ఓకే. అగైన్ ఐమ్ సేయింగ్ దట్ దిస్ డాట్ ప్రాప్స్ డాట్ నేమ్. సో ఈ ప్లేస్లో నేమ్ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఏ ప్రాపర్టీకి అయితే మనం అసైన్ చేసి సెండ్ చేస్తున్నామో సేమ్ ప్రాపర్టీ నేమ్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఓకే. ప్రాప్స్లో ఏ ప్రాపర్టీ నేమ్గా సెండ్ చేస్తున్నామో మన యొక్క చైల్డ్ కాంపోనెంట్లో కూడా సేమ్ ప్రాపర్టీ నేమ్ యూజ్ చేసి మనం ఆ వాల్యూ అనేది యాక్సెస్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. నేను ఇప్పుడు ఎలా సెండ్ చేస్తాను, ఏ ప్రాపర్టీ నేమ్తో సెండ్ చేస్తాను, నేమ్ అనే ఒక ప్రాపర్టీతో తెలుగు సిల్లబ్ అనే ఒక వాల్యూని అసైన్ చేసి సెండ్ చేస్తున్నాను కదా. కాబట్టి నేను నేమ్ అనే ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. నేమ్ అనే ప్రాపర్టీ నేమ్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. నేను దీన్ని సేవ్ చేసిన వెంటనే చూడండి, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్, తెలుగు సిల్లబ్ అని వచ్చేసింది. కానీ నేను రెండర్ చేసేది ఏ కాంపోనెంట్ రెండర్ చేస్తున్నాను, డిస్ప్లే అనే ఒక కాంపోనెంట్ రెండర్ చేస్తున్నాను. ఓకే. సో డిస్ప్లే అనే కాంపోనెంట్ని రెండర్ చేసేటప్పుడు ఆ కాంపోనెంట్కి నేమ్ అనే ఒక ప్రాపర్టీని సెండ్ చేస్తున్నాను. ఆ నేమ్కి తెలుగు స్కిల్ హబ్ అనే వాల్యూ అసైన్ చేసి సెండ్ చేస్తున్నాను కదా. సో ఆ సేమ్ ప్రాపర్టీని ఆ సేమ్ ప్రాపర్టీ వేరియబుల్ని ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ప్రాప్స్లో వచ్చే ప్రాపర్టీ వేరియబుల్ని యాక్సెస్ చేయాలనుకుంటే దిస్ డాట్ ప్రాప్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే. చాలా సింపుల్. మీకు ఇంకా చాలా సింపుల్గా చెప్పాలంటే పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్కి ఒక వాల్యూ సెండ్ చేస్తున్నామంటే ఆ వాల్యూని మనం చైల్డ్ కాంపోనెంట్లో యూజ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా దిస్ డాట్ ప్రాప్స్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తే తప్ప మనం డెఫినెట్గా యాక్సెస్ చేసుకోలేము. ఓకే. ఆల్రైట్ గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్. అండ్ క్లాస్ లెవెల్లో ఇలా పర్ఫామ్ ఉంటుంది అనమాట. క్లాస్ లెవెల్లో ఈ విధంగా సెండ్ చేస్తాం. దాన్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు దిస్ డాట్ ప్రాప్స్ అని యూజ్ చేసుకుంటాం. కానీ ఫంక్షనల్ లెవెల్లో దిస్ డాట్ ప్రాప్స్ అని యూజ్ చేయలేం. ఓకేనా. అది ఇంకోలా ఉంటుంది. నేను దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా. ఆల్రైట్ గాయ్స్, ఈ వీడియో మీకు చాలా క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. చాలా సింపుల్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. సో స్టేట్ అంటే ఫర్ ఇనిషియలైజింగ్ అండ్ మల్టిపుల్ వేరియబుల్ అండ్ వాల్యూస్. అండ్ ప్రాప్స్ అనేది ఏంటంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి వాల్యూ సెండ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, యాప్ డాట్ జేఎస్ అనే కాంపోనెంట్ నుంచి నేను డిస్ప్లే అనే కాంపోనెంట్కి వాల్యూ సెండ్ చేస్తున్నాను. ఆ వాల్యూని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాను. ఓకే. ఆల్ రైట్ గైస్. సో మీకు ఏదైనా ఒక స్మాల్ డౌట్ ఉన్నా కానీ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియో కానీ ఖచ్చితంగా మీకు అండర్స్టాండ్ అయ్యేలాగా చేస్తాను. ఆల్ రైట్, సీ యు దెన్, బై గైస్.